కళావతి చదువుతారు. యెషయా 9వ అధ్యాయము 2వ వచనం. దేవునికి స్తోత్రం. ఈ దినమునకు మన దేవుడు మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. దేవుడి వాగ్దానం దీవించునుగాక. ఆమేన్. ఇప్పుడు ఈ వాక్యాన్ని గురించి శ్రీమతి మెర్సీ నతానియల్ గారు ప్రార్థిస్తారు. ప్రార్థించుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వెలడేని స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా, మమ్మల్ని నాయన గడిచిన సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి నాయన 24వ సంవత్సరము నాయన డిసెంబర్ నెల ఆఖరి దినాల్లో నాయన ఈ పండుగ దినాల్లో నాయన మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా ఉంచి ఈ సాయంకాల సమయం మందు ప్రభువా నీ మందిరంలో చేరి నిన్ను స్తుతించుకొనుటకు, ఆరాధించుకొనుటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నాయన మీకు వెలలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా దేవా నాయన, ఎన్నిక లేని వారమైనప్పటికీ నాయన నీ ఉచితమైన ప్రేమ చేత నాయన మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించి ప్రభువా ఇదిగో ఈ సమయం మందు ప్రభువా ఎక్కడ చేర్చినందుకు నాయన నీకు వెలలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన మేము ఏమై ఉన్నామో అదంతా కూడా నీ ఉచితమైన కృపచేతని గుర్తెరిగి నాయన నీకు వందనస్తులమే జీవించుటకు నాయన మాకు సహాయము దయచేయండి ప్రభువా. ఈ సమయమందు నాయన బలహీన స్థితిలో ఉన్న మా సంఘ కాపరి గారిని నాయన పాస్టమ్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. దేవా నాయన నీ ప్రేమ గల హస్తముతో, నీ గాయపడిన హస్తముతో వారిని ముట్టి నాయన సంపూర్ణ ఆరోగ్యం వారికి దయచేసి స్వస్థత పొంది నాయన సంతోషముగా నీ ఆలయముకు చేరే భాగ్యమును ప్రభువా వారికి దయచేయండి. ఈ సమయమందు ప్రభువా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. దేవా, అదే రీతిగా కూడి వచ్చిన వారందరినీ కూడా నాయన మీ సన్నిధిలో ప్రభువా గుర్తుంచుకొని నాయన ప్రతి ఒక్కరికి కూడా నాయన మీ దీవెన దయచేయండి నాయన. నీ వాక్యం అందించిన వచ్చిన నీ బిడ్డను ప్రభువా నీ సిలువ చాటును మరుగుపరిచిన నాయన నీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడండి. మా అందరికీ కూడా ప్రభువా నాయన నీ వాక్యమును ప్రభువా ఆయన మా జీవితాల్లో ఉంచుకొని వెలుగుగా నాయన మేము సంఘములోకి వెళ్ళి ప్రభువా సమాజంలో నీకు మాదిరికరముగా ప్రభువా మేము వెలుగు జ్యోతుల వలె జీవించుటకు సహాయం దయచేయండి. చీకటి శక్తులను ప్రభువా ఎదిరించే శక్తిని మాకు దయచేయండి నాయన. వచ్చిన వారందరినీ కూడా ప్రభువా దీవించి కాపాడమని నాయన ఈ కొద్ది సమయం కూడా ప్రభువా నాయన ఈ విన్నపములు మీ సన్నిధిలో చేర్చుకొనమని మా ప్రభు అయిన క్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన స్పీకర్ గారు అయినటువంటి శ్రీమతి అపర్ణ షారోన్ గారు మనకు వాక్యాన్ని అందిస్తారు. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. నాకు ఈ సమయాన్ని అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాను. సంఘ కాపరి గారికి, పాస్టమ్ గారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. కానీ పాస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు ఇట్లా హెల్త్ బాగాలేదు, చెన్నైలో ఉన్నామని చెప్పారు. ఫస్ట్ పిలిచినప్పుడు చాలా సంతోషం వేసింది. పాస్టర్ గారు ఇట్లా హెల్త్ బాగాలేదు సార్, చెన్నైలో ఉన్నామని చెప్పగానే చాలా బాధ వేసింది. ఈ సమయంలో పాస్టర్ గారు, పాస్టమ్ గారు కూడా ఉండుంటే బాగుండేది. నేనైతే ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా ఆ బిడ్డల్ని నీ చిత్తమైతే ఆ సమయానికి నడిపించు ప్రభా. నేనైతే విశ్వాసంతో మేము మా సంఘంలో కూడా నిన్నటి దినాల ఉపవాస ప్రార్థనలో మేము ప్రార్థన చేశాము. ఏదైనా బట్టి దేవుని చిత్తము, సేవకులు అక్కడుండి వీక్షిస్తున్నారని నేనైతే విశ్వసిస్తున్నాను. దేవుడు సంఘ కాపరి గారికి, పాస్టమ్ గారికి నూతనమైన ఆరోగ్యమును, ఆయుష్ను దయచేయనుగా కానీ దేవుని సన్నిధిలో విన్నవించుకుంటున్నాము. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరొకసారి ఈ సంఘ కమిటీ వారికి, స్త్రీల సమాజ కమిటీ వారికి, స్త్రీలందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అసిస్టెంట్ పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాను. మేము 7 కల్లా రెడీ అయిపోయాము. దారిలో చాలా డిస్టర్బెన్స్లు వచ్చాయి మాకు. ఇక్కడ గేట్ వేసిన దగ్గర కూడా 4 ట్రైన్లు ఒకేసారి వచ్చాయి. అక్కడ చాలా డిస్టర్బెన్స్ అనిపించింది. మరలా తిరుక్కొని కేవీఆర్ పెట్రోల్ మీదుగా మరలా వచ్చాము. ఆలస్యమైనందుకు నన్ను మన్నించమని అడుగుతున్నాను. నేనైతే చాలా చిన్నదాన్ని. దేవుడు నన్ను తల్లి గర్భంలో రూపించక మునిపే ఆయన ఏర్పాటు చేసుకొని
ఆయన సేవలో పిలుచుకొని ఆయన ఈ రీతిగా వాడుకున్నాను. సార్ ఫోన్ చేసినప్పుడు నేనైతే అర్హురాలని కాదు అని, మీరు పెద్దవారు సార్, నాకు ఇంత సంఘంలో ఇచ్చారు అవకాశం అంటే, పర్లేదమ్మా వాడబడాలి నువ్వు కూడా, మీ సంఘమే పెద్దది మా సంఘం చిన్నదే, నువ్వు చెప్పగలుగుతావు అని సారు అవకాశం ఇచ్చారు. ప్రభు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, నేను విశ్వసిస్తున్నాను. ప్రభా, నీ సేవలో నేను బహుబలంగా వాడబడాలి, నన్ను పిలుచుకున్నావు, నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నేనైతే చిన్నదాన్ని కావచ్చు, నీలో పెద్దదానిగా బలవంతురాలుగా నేను నిలబడాలని ఎప్పుడు కూడా నేను నా ప్రభువుని అడుగుతూ ఉంటాను. ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు ఏమి నాకు అక్కర్లేదు ప్రభా, నీ సేవలో నువ్వు కోరుకున్న విధంగా నేను వాడబడాలి అని నేను ప్రతినిత్యం ప్రార్థన చేస్తూ ఉంటా. ప్రభా, అంత జ్ఞానం లేకపోయినా, అంత నాలెడ్జీ లేకపోయినా నీ కొరకు నేను నిలబడాలి అని నేను ప్రభువుని అడుగుతూ ఉన్నప్పుడు దేవుడే నాకు ఈ అవకాశం ఇచ్చాడేమో అని నేను విశ్వసిస్తున్నాను. అయితే దేవుడు మనకు ఈ దినాన క్యాండిడేట్ సందర్భంగా మీరు నన్ను ఆహ్వానించినటువంటి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాము. చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్య సందేశంలోకి వెళ్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పాదములకు నా దేవా వెలలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయనా, ఈ దినము చూడలేక అనేక మంది గతించిపోయారు ప్రభా, మాకైతే ఈ సమయాన్ని ఇచ్చారు, అందుని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ రీతిగానైనా ఎక్లేషియా సంఘంలో మేమందరము కూడుకుని మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నా తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన సంఘ కాపరి నాయన పాస్టమ్మ గారు నాయన అనారోగ్యంతో బిడ్డలు ఉంటున్నప్పుడు నా తండ్రి నీ దాసురాల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఏడెంతల ఆత్మశక్తి చేత నింపండి ప్రభా, నీ గాయపడిన హస్తములతో తాకండి ప్రభా, నీ ప్రశస్తమైనటువంటి రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షింపచేసిన ఆయన నూతనమైన శక్తిని, బలాన్ని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని దయచేసిన ఆయన ఆయా క్రిస్మస్ దినాల వేడుకల్లో ఉంటుండగా నీ బిడ్డల్ని త్వరగానైనా మందిరానికి నడిపించమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ, వారి ఇరువురిని కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రతి శోధన ఆటంకాలు తొలగించమని, ఇక్కడ ఈ కార్యక్రమంలో మీరు అధ్యక్షత వహించిన ఆయన మీరే మహిమ తెచ్చుకోమని, నిలబడిన నీ దాసురాలు నేనైతే బలహీనురాల్ని, వట్టిదాన్ని మట్టిదాన్ని ప్రభా, నీ ఆత్మచేత నింపిన ఆయన మీకు ఇష్టమైన పాత్రగా వాడుకొని మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇది నమ్మక ఏర్పాటు చేయమన్న లేఖన భాగము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం మనం ఒకసారి చూసుకుందామండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనము. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఈ క్రిస్మస్ వేడుకల కంటే కూడా దేవుడు ఈ 2024 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ ఈ దినం వరకు కూడా ఈ 11 మాసంలో దేవుడు ఆయన ఉచితమైన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి కాచి కాపాడిన దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉంటున్నాం. అవునా కదా? ఈ దినాన నీవు నేను సజీవులుగా నిలిచి ఆయన స్తుతిస్తున్నామంటే కేవలం ఇది దేవుని కృప మాత్రమే. ఈ దినాన్ని చూడలేక పిన్నలు మొదలుకొని పెద్దలు, అల్పులు, గనులు అనేక మంది దినం చూడలేక గతించిపోయారు. ప్రభు మనల్ని ప్రేమించి మనకి సమయాన్ని, అవకాశాన్ని ఇచ్చాడు. అందుని బట్టి మనం ఎంతగానో ప్రభువుని స్తుతించాలి కదా. క్యాండిల్ సర్వీస్ అంటే క్రొవ్వొత్తి ద్వారా మనం ప్రభువుని ఆరాధించడం, ఆయన్ని గణపరచడం అని మనము తెలుసుకుంటున్నాం. ఇక్కడ చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చీకటిలో నడుచు జనులు ఏం చూస్తున్నారంట? గొప్ప వెలుగుని చూచుచున్నారు. దేవుడైతే ఈ భూమి మీదకి ఆయన ఒక వెలుగుగా వచ్చాడు. అయితే లోకం ఆయన్ను వెలుగుగా అంగీకరించడం లేదు. ఆయన వెలుగుగా రావడం లోకం ఆయనకి అంగీకారంగా లేకుండా, ఇష్టంగా లేకుండా జనులు ఉంటూ ఉన్నారు. అయితే ప్రభువు ఈ లోకానికి గొప్ప వెలుగుగా వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే చీకటిలో కూర్చున్న వారిని వెలుగులోనికి నడిపించడానికి, మరణ ఛాయలో ఉన్న వారిని వాళ్ళ మీద వెలుగు ప్రకాశింపజేయడానికి భూమి మీదకి ఆయన వచ్చాడు. పాపంలో, చీకటిలో, శాపంలో, రొచ్చులో పొర్లి ఉన్న మనల్ని ఆయనకు వెలుగుగా వెలిగించడానికి ప్రభు ఈ భూమి మీదకి దీనుడిగా, రిక్తుడిగా వచ్చాడు. ఎవరిలో వెలుగు అంటే యోహాను సువార్తలో చూసినట్లుగా ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు.
ఆ వెలుగు మనల్ని వెలిగించడానికి భూమి మీదకి దిగి వచ్చాడు. ఎంతో దీనుడిగా రిక్తుడిగా ఆయన తగ్గించుకుని భూమి మీదకి ఆయన మనల్ని వెలిగించడానికి వచ్చాడు కదా. వెలుగుకి చీకటికి ఎంత తేడా ఉందో. చీకటి అంటే ఎవరైనా ఇష్టపడతారా? చీకటి అంటే నాకు ఇష్టం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తుతారా? ఎవరు కూడా ఇష్టపడరు కదా. మనందరం కూడా వెలుగు సంబంధులము. చీకటి అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అయితే అలాంటి చీకటిలో ఉన్న మనల్ని దేవుడు వెలిగించడానికి ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు కదా. చీకటిలో ఉన్న మనల్ని దేవుడు వెలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనందరం కూడా వెలుగు సంబంధులమే. యోహాను సువార్త 1 యోహాను 5వ అధ్యాయము 18, 19 వచనాలు ఒకసారి చూద్దామండి. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 18, 19 వచనాలు ఒకసారి చదువుదామా. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 18, 19 వచనాలు. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. చాలండి. దేవుని మూలముగా పుట్టిన వాడెవరు కూడా పాపము చేయడంట. కింద వచనాలు కూడా చూద్దామా. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును కనుక దుష్టుడు వానిని ముట్టడు. చాలండి. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును కూడా ఏం చేయడంట? పాపము చేయడంట. ఎవరైతే దేవుని మూలంగా పుడతారో వాళ్ళు పాపము చేయరు. యోహాను భక్తుడు ఈ లోకానికి ఒక వెలుగుగా ఆయన వచ్చాడు. దేవుని కంటే ఆయన ముందుగా జన్మించాడు. వృద్ధాప్యములో, దేవుని ఆరాధించే సమయంలో, యాజకత్వం చేసే సమయంలో దేవుని కంటే యోహాను భక్తుడు ఒక ప్రకాశించేటువంటి ద్వీపం వలె ఆయన ముందుకు వచ్చాడు. వాగ్దానం చేయబడినటువంటి వాగ్దాన పుత్రుడుగా యోహాను భక్తుడు యేసుక్రీస్తు గారి కంటే ముందుగా వచ్చాడు. ఆయన చెప్తున్న మాటలు ఇక్కడ, దేవుని మూలముగా పుట్టిన వాడెవడునో పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టిన వాడెవడు కూడా పాపం చేయడంట. మరి పాపం ఎవరు చేస్తారంటే దుష్టుని సంబంధులు, సాతాను సంబంధులు పాపం చేస్తారు. పాపం చేసేది ఎవరంటే మనం శరీర క్రియలతో ఇంకా మనం బ్రతికి ఉన్నామంటే మనము పాపం చేసిన వారమని అర్థం చేసుకోవాలా. శరీర క్రియల ద్వారా, శరీర ఇచ్చల ద్వారా, శరీరంతో కలిగినటువంటి ఆలోచనలు, తలంపుల ద్వారా నీవు నేను ఇంకా మనం శరీర ఆశలతో మనం బ్రతుకుతున్నామంటే మనం పాపం చేస్తున్నటువంటి వారమని అర్థం. ఇక్కడ మనము దేవుని సంబంధులు మరియు లోకమంతయు దుష్టుని ఎందున్నదని ఎరుగుదుము కదా. మనం ఎవరమంట? ఈ లోకమంతా ఎవరి చేతిలో ఉందంట? దుష్టుని చేతిలో ఉందంట ఈ లోకమంతా. అయితే మనము దేవుని సంబంధులమని మనము ఎరగి ఉన్నాం. అయితే ఈ లోకమంతా దుష్టుని చేతిలో ఉంది. అయితే మనం ఏం చేయాలంట? పాపాన్ని నీవు నేను చంపివేసినప్పుడు మనము దేవుని సంబంధం వలె శరీర క్రియలు, శరీర కార్యాలు మనలో ఉండకుండా మనం జీవించగలుగుతాం. అయితే నీవు సాతాను చంపివేయకపోతే, నువ్వు లోక సంబంధం వల్లే నీవు నేను నడుచుకున్నప్పుడు వాడు మనలో ఉండి చెలరేగుతాడు. ఆ పాపాన్ని మనం ఏం చేయాలంట? చంపేయాలి. నీవు పాపాన్ని చంపకపోతే ఆ పాపము నిన్ను నన్ను చంపివేస్తుందంట. అందుకని నీవు దేవుని మూలముగా పుట్టావు కాబట్టి మనము ఎవ్వరూ పాపం చేయరని ఇక్కడ చెప్తుంది. ఎందుకు ఈ లోకానికి దేవుడు వచ్చాడంటే పాపలను పరిశుద్ధులుగా మార్చడానికి, పాపలను క్షమించడానికి. పాపక్రియలు, పాప ఆలోచనలు, తలంపులతో ఒకవేళ మనం ఇంకా బ్రతికి ఉన్నామేమో మనలందరినీ కూడా ఆయన క్షమించి, రక్షించి, కాపాడి ఆయన వెలుగు చేత నింపడానికి. ఒకవేళ శరీర క్రియలతో మనం జీవిస్తున్నామేమో, ఆ పాపంతో మనం ఉన్నప్పుడు ఆ పాపం మనల్ని చంపేస్తుందంట. అందుకే ఆ పాపం మనల్ని చంపకముందే మనమే ఆ పాపాన్ని చంపివేయాలి, కిల్చేయాలి, విసర్జించాలి. మనం చాలామంది అనుకుంటాం, నేను చాలా భక్తురాలిని, నేను చాలా భక్తుడిని, నేను ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, పరిశుద్ధంగా ఉన్నాను అని అనుకుంటా ఉంటాం. అయితే దుష్టుడు మనకు తెలియకుండా ఏదో ఒక బురద, మరక, మచ్చ పూసివేసేవాడు వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే ప్రతినిత్యము మనం పరిశుద్ధపరచబడుతూ, పరిశీలించుకుంటూ, పరీక్షించుకుంటూ ప్రతినిత్యం మనం ముందుకు సాగిపోవాలంట కదా. వాడు పాపంలో ప్రేరేపించడానికి వాడు రెడీగా ఉంటాడు.
దేవుని మూలంగా పుట్టినవాడెవ్వడూ పాపం చేయడంట. మనము దేవుని మూలంగా పుట్టిన వారమైతే ఈ లోకంలో పాపానికి మనం ప్రేరేపణ కాకుండా దేవుడు మనల్ని వెలిగించడానికి, ఒక వెలుగు వలె, ఒక దివిటి వలె మనం వెలుగుతూ మండుతూ అనేకుల్ని మండించడానికి ప్రభు ఈ భూమి మీదకి ఒక వెలుగు వలె వచ్చాడు. దేవుని మూలంగా పుట్టిన వాడెవ్వడు కూడా పాపం చేయడు. నీవు నేను దేవుని మూలంగా ఒక చీకటిలో పాపంలో పడి ఉన్న మనల్ని ప్రభు వెలుగులోనికి నడిపించాడు. అయితే మరలా చీకటిలోనికి ఒకవేళ పడిపోతున్నామా, మరలా చీకటిలోనికి మనం ఒకవేళ వెళ్ళిపోతున్నామా పరీక్షించుకోవాలి. ప్రభా, నా ఆలోచనలు, నా తలంపులు, నా క్రియలు, నా మాటలు, నా ప్రవర్తన ఎలా ఉంది అని మనం శోధనలో పడిపోకుండా, దుష్టుడికి మనం అవకాశం ఇవ్వకుండా మన జీవితాన్ని మనము చక్కబరుచుకోవాలి. ఇక్కడ ఇంకోటి అంటాడు కదా, తన్ను భద్రము చేసుకొను గనక దుష్టుడు వానిని ముట్టడు. ఎవరైతే దేవుని మూలంగా పుట్టారో వారు పాపం చేయరంట, మొట్టమొదటిగా. రెండవదిగా, ఒకవేళ సాతాను దుష్టుడు మనల్ని ప్రేరేపించిన, మనల్ని ఎంతగా వాడు గురి చేసిన, మన మాటలు, ఆలోచనలు, శరీర కార్యాలు, శరీరమైనటువంటి తలంపుల చేత మనల్ని ప్రేరేపించి ఎంతగా మనల్ని గురి చేసినా తన్ను భద్రము చేసుకున్న వాడిని దుష్టుడు ముట్టడు అని అంటున్నాడు. ఎవరైతే తన జీవితాన్ని భద్రం చేసుకుని చివరి వరకు కాపాడుకుంటూ కొనసాగిస్తారో వాళ్ళని ఏమాత్రము కూడా దుష్టుడు ముట్టడంట. మన ఆత్మీయ జీవితాల్ని, మన పరిశుద్ధమైన జీవితాల్ని మనం నిత్యము భద్రం చేసుకునే వారంగా ఉండాలి. ఎందుకంటే వాడు ఎప్పుడు కూడా ఈ భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉంటానని సెలవిచ్చాడు. పరిశుద్ధుల్ని, భక్తుల్ని పడవేయడానికి, మనము చీకట్లో ఉన్నప్పుడు మనల్ని ప్రభువు వెలిగించి ఈ లోకంలో వెలుగుల వలె, జ్యోతుల వలె మనల్ని ఉంచినప్పుడు మరలా మనల్ని పాపంలో పడేయడానికి వాడు తిరుగుతూ ఉంటాడు. అందుకని తను భద్రము చేసుకున్న వాడిని దుష్టుడు ముట్టడు అంటున్నాడు. మన ఆత్మీయ జీవితాన్ని మనం భద్రం చేసుకోవాలి, మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఇంకా శరీర కార్యాల్లో ఒకవేళ శరీర ఆలోచనలతో, తలంపులతో మనం పడిపోయి ఉన్నాము, ఒకసారి మన ఆత్మీయ జీవితాలు, ప్రభా నా దీపం వెలుగుతుందా, నా జీవితం అనేకులు ఎదుట సాక్షిగా నేను నిలబడుతున్నానా? అనేకులు మనల్ని చదువుతారు. ఎక్కువగా క్రైస్తవుల జీవితాల్ని నీకు నాకు తెలియదు, మనం గమనించకపోవచ్చు. మన చుట్టూ ఉన్నటువంటి వారు, మన కొలీగ్స్, మన రిలేటివ్స్, ప్రతి ఒక్కరు కూడా మనల్ని గమనిస్తూ ఉంటారు. అది నీవు నేను మర్చిపోవచ్చు. ప్రతి విషయంలో మనం ఈ లోకంలో ఒక వెలుగు వలె మనం వెలుగుతూ అనేకుల్ని వెలిగించగలగాలి. ప్రభు మనల్ని వెలిగించాడు, మనం కూడా అనేకుల్ని వెలిగించగలిగేటువంటి జీవితాలు మనం కలిగి ఉండాలి. ఏ చిన్న పొరపాటు వచ్చినా దేవుని నామానికి అవమానం కలుగుతుంది. మన మాటలు, ప్రవర్తన, నడక, పడక సమస్తము. చాలామంది రహస్య క్రైస్తువులు కూడా ఉన్నారు. చాలామంది క్రైస్తవులుగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉన్నారు. జాబ్కి వెళ్ళేటప్పుడు చిన్న స్టిక్కర్, నల్ల స్టిక్కర్ పెట్టుకుంటారు. క్రైస్తవులు అంటే నామోషే. మళ్ళా ఇక్కడికి రాగానే స్టిక్కర్ తీసేస్తూ ఉన్నారు. అలా దేవుని నామాన్ని దేవుని బిడ్డలుగా చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేటువంటి క్రైస్తవులు ఇదినాన ఉన్నారు. మనం రోషము కలిగి ధైర్యంగా మనం నిలబడి ప్రభు కొరకు మనము నిలబడి ప్రయాసపడి అనేకులు ఎదుట మనం వెలిగించబడేటువంటి బిడ్డలుగా మనం ఈ భూమి మీద జీవించాలి. ఇంకా శరీరంలో మనం ఇంకా చీకట్లో ఉన్నట్లయితే సాతానుగాడు మనల్ని పడవేయడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. మన ఆత్మీయ జీవితాలు వాడు ముట్టకుండా, దుష్టుని మనం చంపివేసినప్పుడు, దుష్టుని మనం తరిమి వేసినప్పుడు వాడు మన నుండి పారిపోతాడు. ఒకవేళ నీ దీపం వెలుగుతుందా, లేక వెలుగుతూ ఆరిపోతూ ఉందా? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? నీ పరిశుద్ధమైన జీవితం ఎలా ఉంది? ఇంటిలో కావచ్చు, బయట కావచ్చు, నువ్వు చేసే ఆఫీసులో కావచ్చు, నువ్వు ఏ చోటున్నా, నువ్వు ఏ పనిలో ఉన్నా, మనం ఒక దివిటి వలె, ఆకాశం ముందు నక్షత్రాల వలె, జ్యోతుల వలె నిత్యము ప్రకాశిస్తూ మనం వెలుగుతూ జీవించాలి. క్రైస్తవ జీవితం అంటే అంత ఆషామాషి కాదండి. ఒక ముళ్ళబాట. ప్రతినిత్యము మనకు సవాలే. ప్రతినిత్యము మనకు దుష్టుడు ఎప్పుడు మనకు అవకాశం దొరుకుతుందా అని వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకనే దుష్టుడికి అవకాశం ఇవ్వకుండా ఆ యొక్క శరీర కార్యాలను మనం చంపేస్తూ, మనలో దుష్టుడికి అవకాశం లేకుండా చీకటిలో ఉన్నవారిని, పాపంలో ఉన్నవారిని శోధనకు గురి చేస్తుందా, మాటి మాటికి అపవాది నేను గలిబిలి చేస్తుందా, అయినా సరే వాడికి చోటు ఇవ్వకుండా మనం వాడిని తరిమి కొట్టే వారంగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటాడు 21:5-21లో, చిన్నపిల్లలారా విగ్రహంలో జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి.
కదా, విగ్రహాల జోలికి పోవద్దు అంటున్నాడు. పాపం అంటే ఏంటి? చిన్న పిల్లలారా విగ్రహాల జోలికి పోకుండా జాగ్రత్త పడుడి. విగ్రహం అంటే ఏంటి? ఒక ఆయన నిద్ర లేవగానే ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు ఉదయం అయిపోతుందా, నా కారు నేను క్లీన్ చేసుకోవాలి, నా కారు శుభ్రం చేసుకోవాలని ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని కారు పిచ్చి అంట ఒక ఆయనకి. ఎప్పుడెప్పుడు తెల్లారుద్దా, నా కారు క్లీన్ చేసుకోవాలా, నా కారులో నేను బయటికి వెళ్ళాలి, కారు. అతనికి ఏం విగ్రహం ఉందంట? కారే విగ్రహం ఉందంట. ఈ ఇయర్ ఏ కారు కొనాలి, నెక్స్ట్ ఇయర్ ఏ కొత్త మోడల్ వస్తుంది కారు, ఆ కారు నేను తీయాలి. ఇంకొక ఆమె కూడా లేవగానే ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, నేను ఏమి వంట వండాలి, ఏం తినాలి, ఏం తాగాలి అని ఇదే ఆలోచనలంట స్త్రీలకి కదా. ఇప్పుడే ముందు రోజే అనుకుంటాం, రేపు మార్నింగ్ ఏం కర్రీ చేయాలా, క్యారేజ్కి ఏం పెట్టాలా అని చెప్పి ముందుగానే ప్రిపరేషన్లో ఉంటాం. ఏమి వండాలా, ఏం తినాలా, ఏం తాగాలి, ఇదే ఆలోచన అంట ఒక స్త్రీకి. ఈమెకేముంది? తిండి కదా. చాలామంది తిండిపోతులు ఉంటారు. తిండిపోతులుగా ఎవరం కూడా ఉండొద్దు. ఇప్పుడు క్రైస్తవులు ముస్లిమ్స్ని క్రాస్ చేస్తున్నారు బిర్యానీలు. చచ్చిపోయినా బ్రతికినా పుట్టినా ఏదొచ్చినా బిర్యానీలే కదా. క్రైస్తవులే ఫేమస్ బిర్యానీ అంటే. ముస్లిమ్స్ క్రైస్తవులు వారిని క్రాస్ చేశారు. తిండిపోతులుగా మనం ఉండకూడదు. ఒక ఆమెకి తిండే విగ్రహం అంట. అది కూడా విగ్రహమా కాదా? నిద్ర లేస్తే ఏం తినాలా, ఏం తాగాలని ఆ విగ్రహాలను పెట్టుకుని ఉన్నారంట. మనం అనుకోవచ్చు చిన్న చిన్నవే పెద్ద పాపానికి నడిపిస్తాయి. ఇంకో హామీ లేస్తే నేను నా మొహానికి ఏం పూయాలి, ఏం రాయాలి, ఏం పూస్తే నేను తెల్లగా వస్తాను, ఏం వాడితే నా హెయిర్ బ్లాక్గా వస్తుంది, నేను ఎలా సన్నబడాలి, నేను ఎలా లావ్ అవ్వాలి, ఏది రాయాలని ఇదే అంట. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు నెక్స్ట్ డే వస్తుందా, నేను ఏం చేయాలా, నేను ఇలా ఆమె అలా సిద్ధపరచుకుంటుందంట. అది ఆమెలో ఉన్న విగ్రహం కదా. నేను ఏమి ధరించుకోవాలి, ఏం కట్టుకోవాలి, ఏం పూయాలి, ఎలా తెల్లగొస్తాను, ఎలా ఎదుగుతాను, ఎలా సనబడతాను, నిద్రలేస్తే ఇదే పని అంట ఆమెకు. ఆమెలో ఉన్న విగ్రహం అది. అవునా కదా. ఇది నాన్న క్రైస్తులు కూడా అలాగే ఉన్నారు. ఇంకో ఆమె నేను ఏ నగ కొనాలి, ఏ హారం కొనాలి, ఏ పట్టు చీర కొనాలి, ఏ పట్టు చీర కట్టుకోవాలి. క్రైస్తవులుగా పుట్టుకతో క్రైస్తవులుగా ఉండొచ్చు, కానీ వారి ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకుండా, వారి ప్రార్థనా జీవితంలో ఎదుగుదల లేకుండా, ఇదిగో ఈ ఇయర్ ఫలానా ఆమె కంటే నేను చాలా కాస్ట్లీ శారీ కొనాలి, చాలా కాస్ట్లీ శారీ నేను కట్టాలి. స్త్రీలు రకరకాలుగా ఉన్నారు క్రైస్తవులుగానే. జేసీ మాల్ సందు లేదు, గ్యాపే లేదు, షాపులన్నీ ఖాళీగా ఉన్నాయి. జేసీ మాల్ మాత్రం ఫుల్ రష్గా ఉంది. మన నెల్లూరులో ఎన్ని కొత్త షాపింగ్ మాల్స్ పెట్టినా ఖాళీ ఉండట్లేదండి. ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. దేవుడు మన నెల్లూరు పట్టణాన్ని అంతగా బ్లెస్ చేశాడు. కట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు, కాదనట్లేదు. మన ధ్యేయం ఏంటి? ప్రభు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు? కన్య మరియ ద్వారా ఎందుకు ఆ భూమి మీదకి ఆయన రావడానికి ఉద్దేశం ఏంటి అని ఒక్కసారి మనం ప్రశ్నిస్తున్నామా? నీ విగ్రహం ఏంటి? తిండే విగ్రహంగా ఉందా? అలంకరణే విగ్రహంగా ఉందా? నీ జీవితంలో కారే విగ్రహంగా ఉందా? మేము ఒక ప్రాంతంలో విలేజ్లో సేవ చేస్తున్నప్పుడు చర్చి ఎదురుగానే ఒక ఫ్యామిలీ ఉండేది. ఆమె నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా కడుగుతూనే ఉండేది. బ్యాక్ సైడ్ రోడ్డు వస్తుంది, బ్యాక్ సైడ్ కూడా వాటర్తో కడిగేదండి. ఎంత ఓపికో! ఇల్లు తలతలా మెరిసిపోయేటట్టు. మేము విజిటింగ్ పోవాలన్నా బయట చెప్పులు వదిలి కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. ఆమె కింద నుంచి పైకి చూస్తుంది. అంత శుభ్రం. కడిగింది, తుడిచింది. ఒక ఆమె నిద్రలేస్తే తుడుచుడే పడమంట, కడగడమే పని అంట. ఇదే పని, అదే విగ్రహాలుగా పెట్టుకుని ఉన్నారు. మీ జీవితంలో ఏది విగ్రహాలుగా ఉందో ఒకసారి ప్రశ్నించుకోండి. అందుకని విగ్రహాలకు జోలికి పోవద్దు. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి అంటున్నాడు. నిద్ర లేచినప్పటి నుంచి వండుకోవడం, తినడం, కడుక్కోవడం, తుడుచుకోవడం ఇవన్నీ ఉండాలి, కాదనట్లేదు. వీటికంటే ముఖ్యంగా ప్రభు ఈ భూమి మీదకి రావడానికి గల ఉద్దేశం ఏమైనది? ఒకసారైనా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారా? ప్రభు నాకు ఎన్ని సంవత్సరాలు నా జీవితంలో, మీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎన్ని సంవత్సరాలు? ఒక్కొక్కరికి 50, 40, 30, 20. నా ఏజ్ అయితే 33 years, 34 రన్నింగ్లో ఉన్నాను.
చిన్న వయసులో ప్రభా నన్ను పిలుచుకున్నావు ప్రభా, నేను నీ కొరకు నేను వాడబడాలి. నన్ను పిలిచావు, జ్ఞానం లేని దాన్ని, అల్పురాల్ని, అయోగ్యురాల్ని ప్రభా నన్ను వాడుకుంటున్నావు చిన్న వయసులో. నేను చాలా భయపడుతూ ఉన్నప్పుడు భయపడొద్దు, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, నువ్వు వెళ్ళు అన్నాడు ప్రభు నాతోటి. అందుకనే దేవుడు ఎన్నో సంవత్సరాలు మనం చాలా వ్యర్థంగా గడిపేశాము. ప్రభు ఈ భూమి మీదకి ఒక వెలుగుగా వచ్చాడు. నిన్ను నన్ను వెలిగించినప్పుడు నీవు అనేకులకి వెలిగించే బిడ్డగా ఉంటున్నావా? ఏదో సండే వచ్చామా, లేదా ఫ్రైడే వచ్చామా, ఇంకేదైనా ప్రార్థనలో ఉన్నామా, వెళ్ళిపోయామా? కాదండి. క్రైస్తవులుగా ఒక ధ్యేయం, రోషం కలిగి, పౌరుషం కలిగి ప్రభు కొరకు నిలబడాలి. విగ్రహాలు మనలో ఉంటే ఈ దినాన ఆ విగ్రహాలన్నీ విడిచిపెట్టి ప్రభు కొరకు నిలిచే వారంగా మనము ఉందుముగాక అంటున్నాం కదా. మనలో ఏదైనా విగ్రహాలు ఉంటే ఆ విగ్రహాలని మనము విడిచిపెట్టి ప్రభు కొరకు దేవుని సంబంధులుగా మనం నడుచుకోవాలి. దుష్టులు సంబంధులుగా ఉంటేనే ఈ విగ్రహాలు ఉంటాయి. నీవు దేవుణ్ణి మూలముగా పుట్టిన వాడవైతే నిన్ను పాపము ఏలుబడి చేయదు. నీలో ఏ విగ్రహం ఉంది? తను భద్రంగా కాపాడుకుంటాడు దేవుని మూలంగా పుట్టినవాడు, దేవుని చేత వెలిగించబడినవాడు. తన ఆత్మీయ జీవితాన్ని నిత్యము భద్రపరచుకుంటూ ప్రభు ఈ దినాన నా జీవితంలో ఏముంది ప్రభా, నేను నీకు ఈ దినాన ఇష్టకరంగా నేను బ్రతికి ఉన్నానా, నేను ఈ దినాన నీవు కోరుకునే రీతిగా నేను జీవించానా, ఈ దినమంతా నేను నీకు ఒకవేళ ఏదైనా దోషారోపణ చేసే విధంగా నేను బ్రతుకుతున్నానని మనం ప్రశ్నించుకోవాలి. ఇన్ని సంవత్సరాలు ప్రభు మనకు ఆయుష్నిచ్చాడు. ఒక్క ఆత్మనైనా మనం వెలిగించగలుగుతున్నామా? నీవు వెలుగుతూ అనేకుల్ని వెలిగించే వారంగా మనం నడుచుకోవాలి. క్రైస్తవులుగా బ్రతకడం కాదు కానీ ప్రభు కొరకు వెలిగేటువంటి దివిటి వలె, వెలిగేటువంటి మండే ఒక జ్వాల వలె మనం నడుచుకోవాలి. ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ రాత్రికాల సమయంలో, ప్రభు ఆ దేవుని మూలంగా పుట్టిన నేను పాపంలో పడిపోకున్నట్లు నేను వెలుగుతూ అనేకుల్ని వెలిగించేటువంటి పాత్రగా నా ఆత్మీయ జీవితాన్ని నేను భద్రం చేసుకుంటూ ప్రభా నాలో ఏ విగ్రహాలు నేను ఉంచుకోకుండా నీ కొరకు నిలబడే పాత్రగా నన్ను వాడుకో ప్రభా అని మనము దేవుని సన్నిధిలో నిలబడాలి. ప్రియులారా, చీకట్లో ఉన్న మనల్ని ఆయన వెలిగించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఒకవేళ నీ దీపం మారిపోతుందా అని మనం ప్రశ్నించుకోవాలి. నీవు వెలుగుతున్నావా? నీవు అనేకుల్ని వెలిగిస్తున్నావా? ఇలాంటి క్రిస్మస్లు ఎన్నో దాటిపోతున్నాయి, ఇలాంటి క్యాండిలేట్ సర్వీస్ ఎన్నో దాటిపోతున్నాయి. ఒక్క దీపం వెలిగించబడితే అనేక దీపాలకు అదికి వెలుగునిస్తూ ఉంటుంది. జ్ఞానం కలిగిన స్త్రీలుగా మనం ముందుకు సాగిపోతూ అనేక ఆత్మల్ని మనం వెలిగించబడే వారంగా మనం ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉందండి. ఆ యొక్క స్త్రీ ఎవరంటే రాహాబు. మనకందరికి తెలిసిన వాక్యాలే. ఆ యొక్క రాహాబు ఏం చేసిందంట? జ్ఞానం వల్ల ఎలాగ ఇల్లు కట్టబడుతుందో వివేచన వలన అది స్థిరపరచబడినట్లుగా రాహాబు అనే స్త్రీ, ఆమెకు ఒక లేబుల్ ఉంది. ఆ యొక్క లేబుల్ ఏంటంటే వేశ్య అయినటువంటి రాహాబు. ఆ వేశ్య అయినటువంటి రాహాబు చీకటిలో, పాపములో, రొచ్చులో పొర్లి ఉంది. ఆమె యొక్క గృహము కొండపైన నివసిస్తూ ఉంది. ఆమె యొక్క గృహము ఎంతో ఎత్తులో ఉంది. అయితే ఆమె గృహానికి అనేకులు పురుషులు దర్శిస్తూ వస్తూ ఉన్నారు. ఏదో ఒక సందర్భంలో దేవుని గురించి ఆమె విన్నటువంటి ఆమె విశ్వాసం ఉంచింది. వేగుల వారి యొక్క పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఆ యొక్క రాహాబు ఆ గృహంలోనికి వారు వెళ్ళినప్పుడు ఆమె ప్రభు గురించి విన్నటువంటి ఆమె విశ్వసించింది, నమ్మకం ఉంచింది. అయ్యా, ఆమె ఎలా వారిని దాచిపెట్టిందంటే ఎంతో జ్ఞానం కలిగి, వారికి చిక్కకుండా ఎంతో జ్ఞానం అక్కడ ఉపయోగించి, వివేచన తెలివిని ఉపయోగించి ఆ వేగుల వారిని ఆమె దాచిపెట్టింది. వారిని తరుముకుంటూ వచ్చినప్పుడు, ఆ రాజు పంపిన మనుషులు తరుముకుంటూ వచ్చినప్పుడు, అయ్యా వచ్చిన మాట వాస్తవమే, కానీ వారు ఈ ద్వారం గుండా వెళ్ళిపోయారని వారితో చెప్పినప్పుడు ఆ వేగుల వారిని ఆమె రక్షించింది. మీ దేవుడు ఖచ్చితంగా ఈ దేశాన్ని మీకు అప్పగిస్తాడు అని నమ్మింది. ఒక వేశ్య అండి, అనేకుల జీవితాలు పాడు చేసినటువంటి వేశ్య, అనేక జీవితాలు చిందరవందర చేసినటువంటి ఒక స్త్రీ, అనేక జీవితాల్లో చీకటిలోనికి త్రోసివేసినటువంటి ఆ స్త్రీ దేవుని మాటలు విన్నది, దేవుని శక్తిని గురించి గ్రహించింది. ఆ యొక్క శక్తిని ఆమె నమ్మి, ఖచ్చితంగా మీ దేవుడు మీకు ఈ యొక్క దేశాన్ని అప్పగిస్తాడు, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి,
నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అని ఆ యొక్క కిటికీ గుండా ఎర్రని దారాన్ని కట్టింది. ఎర్రని దారము క్రీస్తు రక్తము చేత ఆమె కడగబడి ఆమె పాపాలన్నీ కూడా విడిచిపెట్టి ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఒక వెలుగు వలె ఆమె అక్కడ వెలిగించబడింది. అదే ఆ ద్వారం గుండా వాళ్ళని దింపింది. ఆ దారమే, ఆ ఎర్రని దారము క్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ఉండి ఆ కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. పుట్టుకతో క్రైస్తులుగా ఉంటున్న మనము, మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఈమె లేబుల్ ఏంటంట, ఈమెకి ట్రెండ్ ఏంటి? ఈమె యొక్క వేశ్యగా ఉన్నటువంటి ఈ స్త్రీ ఆమె కాకుండా తన కుటుంబాన్ని అంతటినీ రక్షించుకోగలిగింది. ఆ యొక్క కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ ఎలా చెప్పిందో, ఏ విధంగా చెప్పిందో వారందరినీ కూడా చెప్పి మార్చి ఆ రక్షణలోనికి తీసుకొని వచ్చింది. ఇది నాన్న, నీ కుటుంబం అంతా ఇక్కడుందా? నీ భర్త ఉన్నాడా? నీ పిల్లలు ఉన్నారా? నీ రక్త సంబంధికులు ఉంటున్నారా ఈ స్థలంలో? నీవు వెలిగించబడి నీ కుటుంబాన్ని అంతటినీ వెలిగించబడాలి. నీ కుటుంబం వెలిగించబడినప్పుడు అనేకుల్ని మనం వెలిగించబడాలి. ఇది నాన్న, క్రైస్తులుగా ఉంటున్నా సరే కుటుంబం అంతా దేవుని సన్నిధికి రాలేని పరిస్థితి మన కుటుంబాల్లో ఉంటున్నాయి. అవునా కదా? ఆ రాహాబు వేసైనటువంటి ఆ స్త్రీ ఆమె వెలిగించబడింది. దేవుని గురించి విన్నటువంటి దాన్ని గ్రహించి ఆమె జీవితంలో అప్లై చేసుకుంది. జ్ఞానం కలిగిన స్త్రీ అంటే విన్నటువంటి సమాచారాన్ని ఆమె గ్రహించి అనేకులకి ఆ సమాచారాన్ని అందించగలగటమే జ్ఞానం కలిగిన స్త్రీ అంటే. ఆ కుటుంబాన్ని అంతటిని కూడా ఆ యొక్క రక్షణలోనికి తేగలిగింది రాహాబు. ఇది నాన్న, మన కుటుంబంలో మన పిల్లలు మనం ఏదైనా విషయం చెప్తేనే వినడం లేదు, నమ్మడం లేదు. పో మమ్మీ, ఎప్పుడు చెప్తానే ఉంటావు, ఎప్పుడు వెళ్ళే చర్చే కదా. నిజమా కదా? పిల్లలకి ఇది నాన్న మనం చెప్తుంటే మన మాటను కేర్లెస్ చేస్తున్నారు. మన పిల్లలు మన మాట వినకుండా జీవిస్తున్నారు. ఈ రాహాబు ఏం చెప్పిందో, దేవుని గురించి ఎలా చెప్పిందో తెలియదు, కానీ తన కుటుంబాన్ని అంతటిని కూడా రక్షించగలిగింది, తన కుటుంబాన్ని అంతటిని వెలిగించగలిగింది. ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి నీ దీపం వెలిగించాడు ప్రభు? నీ దీపం వెలుగుతూ ఉందా, ఆరిపోతూ ఉందా? రాహాబు ఒక వేస్ట్ అయినప్పటికీ ఆమె కుటుంబాన్ని అంతటినీ రక్షించుకోగలిగి దేవుని రాజ్యానికి, దేవుని యొక్క ఆ యొక్క బిడ్డగా జీవించగలిగే కుటుంబాన్ని అంతటిని కూడా ఆమె నడిపించగలిగింది. నా కుటుంబాలు దేవుని సన్నిధిలో వెలిగించబడుతున్నాయా? జక్కయ్య ఒక ధనవంతుడు అయినప్పటికీ, చీకట్లో ఉన్నప్పటికీ దేవుణ్ణి చూడాలనే ఆశ కలిగాడు. దేవుణ్ణి చూడాలని దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాడు. ప్రభు ఎవరు నన్ను వెతుకుతున్నారో, ఎవరు నన్ను చూడాలని ఆశపడుతున్నాడని ప్రభు ఆ యొక్క జక్కయ్యని దర్శించాడు. జక్కయ్య, దిగిరా, నేడు నీ ఇంట రక్షణ వచ్చి ఉన్నది. వెలిగించబడి తన పాప జీవితం అంతా కూడా కడిగివేసి కొట్టివేసుకొని బీదలకి సమస్తాన్ని ఇచ్చివేసి దేవుని చేత వెలిగించబడ్డాడు జక్కయ్య. నా జీవితాలు దేవుని చేత వెలిగించబడుతున్నాయా? వెలిగి మళ్ళా ఒకవేళ ఆరిపోతున్నామా? దేవుని మూలంగా పుట్టినవాడు ఎవ్వడు పాపము చేయడంటున్నాడు. తను భద్రపరుచుకోవాలంటున్నాడు. అనేక సార్లు దుష్టుడు మనల్ని ప్రేరేపిస్తాడు. అనేక సార్లు దుష్టుడు మనం పడేయాలని దేవుడు మనల్ని ముందుకి నడిపించేది. మనం భక్తిలో ఎదిగే కొద్ది దుష్టుడు మన వెనకాలే ఉంటాడు లాగేయడానికి. అందుకని ప్రతినిత్యము మన ఆత్మీయ జీవితాల్ని భద్రం చేసుకుంటూ, దుష్టుడి చేతిలో చిక్కుకొనకుండా మన ఆత్మీయ జీవితాల్ని కాపాడుకుంటూ మన కుటుంబాల్ని మనం ఏం చేయాలంట? వెలిగించుకునే వారంగా మనం ఉండాలంట. జక్కయ్య ఇక్కడ తన చీకటి జీవితాన్ని విడిచిపెట్టి వెలిగించబడి తన కుటుంబం, తన ఇంటికి రక్షణ వచ్చింది. ఒక్క దీపం వెలిగితే ఆ ఇల్లంతా కూడా వెలుగుమయంతో నింపబడుతుంది. నా జీవితాలు, మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? ఈ రాహాబు రాంగ్ ప్లేస్లో ఉంది, కానీ ఒక గొప్ప స్టేటస్ ఆమెకు వచ్చేసింది. క్రీస్తు వంశావళిలో చేర్చబడింది. విని ఉండవచ్చు, కానీ చాలా ఆలోచన చేస్తే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి. రాహాబు ఒక రాంగ్ ప్లేస్లో ఉండి, ఒక ఎంతో భయంకరమైన స్త్రీగా ఉండి, ఇప్పుడు గొప్ప ప్లేస్లోనికి ఆమె స్టేటస్ పెరిగిపోయింది. ఎందుకంటే ఆ యొక్క రక్తం చేత కడగబడి ఆమె యొక్క జీవితం వెలిగించబడి తన కుటుంబాన్ని అంతటిని కూడా వెలిగించి దేవుని చిత్తంలో, దేవుని ఏర్పాటులో, దేవుని యొక్క క్రీస్తు వంశావళిలోకి ఆమె చేర్చబడింది. మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఇది నాన్న, క్రైస్తవ జీవితాలుగా మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? మన ఆత్మీయమైన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాలి.
ఎన్నో క్రిస్మస్లు దాటి వెళ్ళిపోతున్నాయి. అనేక ఆత్మలు నశించిపోతూ ఉన్నారు. ఒక్క ఆత్మనైనా వెలిగిస్తున్నావా? ఒక్క ఇయర్లో ప్రభా, ఈ ఇయర్ నేను ఒక్క ఆత్మను వెలిగించాను ప్రభా అని ధైర్యంగా చెప్పగలుగుతున్నావా? ప్రభు మన నుండి కోరుకునేది క్రిస్మస్లు ఇంకేమీ కాదు, కానీ మన ఆత్మీయ జీవితం, మన స్పిరిచువల్ జీవితం ఎలా ఉంది? వెలుగుతూ ఉందా, లేక చీకట్లో ఉందా, లేక గుడ్డిగుడ్డిగా వెలుగుతూ ఉందా, ఆరిపోతూ వెలుగుతుందా అని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి ప్రియులారా. చీకట్లో కూర్చున్న జనులు గొప్ప వెలుగును చూశారంట. దేవుడు మనల్ని, చీకట్లో ఉన్న మనల్ని వెలిగించాడు. వెలిగించబడిన నీవు నేను ఒకవేళ మరలా ఆరిపోతున్నామో ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. మన ఆత్మీయ జీవితాల్ని కాపాడుకుంటూ, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటూ అనేక ఆత్మలు ఇంకా నశించిపోతున్నాయి ప్రభా, ఈ ఆత్మలు నేను ఇంకా రక్షించగలగాలి అని ఒక భారం కలిగి, బాధ్యత కలిగి, రోషం కలిగి, పాస్టర్ గారు, సంఘ పెద్దలు వీరదే ఆ బాధ్యత అని అనుకోకుండా, భూమి మీద దేవుడు మనకు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు? ఇచ్చిన జీవితం వ్యర్థంగా గడపకుండా, విగ్రహాలు మన జీవితాల్లో పెట్టుకొని మన ఇష్టానుసారంగా మనం బ్రతకకుండా దేవుని కొరకు వెలిగించబడి అనేకుల్ని వెలిగించేటువంటి జీవితాలు మనము కలిగి ఉండాలి. ఎన్నో పండగలు చేసుకుంటున్నాం, అయితే నేను ఆ విశ్వాస జీవితం ఏ స్థాయిలో ఉందో అని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. చీకట్లో ఉన్న మనల్ని వెలిగించాడు, నీవు వెళ్ళి అనేకుల్ని వెలిగించాలి. సువార్త నీతో ఉన్నవారు, నీ చుట్టూ ఉన్నవారు అనేకులకి దేవుని మాటలు నువ్వు రుచి చూసి వాళ్ళకి పంచినప్పుడు, దేవుని ప్రేమను నీవు పంచినప్పుడు, ఆ యొక్క ప్రేమ ద్వారా అనేకులు దేవుని వైపు త్రిప్పగలుగుతారు. క్రైస్తవులుగా మనం ఒక ధ్యేయం ఉంచుకొని ప్రేమ కలిగి దేవుని ప్రేమను అనేకులకు రుచి చూపుతూ మనం దేవుని సన్నిధిలో వెలుగుతూ వెలిగించబడినట్లుగా మనం ముందుకు సాగిపోవాలి ప్రియులారా. మరియ ఏమి ఎన్నుకుందంట? ఉత్తమమైన దాన్ని మరియ ఎన్నుకుందంట. ఉత్తమమైనటువంటి దానిని మనం ఎన్నుకొని దేవుని కొరకు మనం ముందుకు ప్రయాసపడాలి. ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంటున్నారా? మరియ ఉత్తమమైనది ఎన్నుకొని దేవుని పాదాల ఎదుట కూర్చుని ఆమె వెలిగించబడుతూ ఉంది. అందుకే వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. చనిపోయిన రాజర్ని బ్రతికించగలిగాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఇది నీ రాత్రి కాలశంలో చీకట్లో మనం బ్రతుకుతున్నామా? మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయని మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. భూమి మీద మనం ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నాం? దేవునికి ఇస్తున్నామా, లేకపోతే నీ ఇష్టానుసారంగా ఈ లోక కార్యకలాపాలకి మొదటి ప్రయారిటీ ఇస్తున్నామా అని ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి రాత్రి కాలశంలో. ప్రభా, నా స్పిరిచువల్ జీవితం ఒకవేళ చల్లారిపోయిందేమో, నా ఆత్మీయ జీవితాన్ని వెలిగించు ప్రభా, నా ప్రార్థనా జీవితాన్ని వెలిగించు ప్రభా, నా వ్యక్తిగత జీవితాన్ని వెలిగించు ప్రభా. ఎన్నో వాక్యాలు విని ఉండొచ్చు, ఎంతోమంది పెద్ద పెద్ద స్పీకర్లు వచ్చి ఉండొచ్చు, ఎన్నో వాక్యాలు, క్రైస్తవులకు తెలియని వాక్యాలు అంటూ ఏమీ లేవు. కానీ మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దాన్ని అప్లై చేసుకున్నప్పుడే మన జీవితాల్లో మార్పు వస్తుంది. అవును ప్రభా, రాహాబు ఒక వేశ్య అయ్యింది, చీకట్లో ఉండి వెలిగించబడి తన ఇంటిని అంతటినీ వెలిగించింది. నేను ఒక ఆత్మనైనా వెలిగిస్తున్నానా? జక్కయ్య ఒక భయంకరమైన వ్యక్తి, తనకు ఆ యొక్క ఆస్తినంతా కూడా అమ్మివేసి పేదలకు ఇచ్చేసి నేను వెంబడించాడు, తన ఇంటిని రక్షించుకున్నాడు, తన ఇంటిలోకి రక్షణ వచ్చింది. నా జీవితం ప్రభా, నా కుటుంబం ఎలా ఉంది? నీ కొరకు నేను మండే పాత్రగా నేను నిలబడగలుగుతున్నానా? నీ కొరకు నేను ప్రకాశించేటువంటి జ్యోతి వల్ల నేను నిలబడగలుగుతున్నానని ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఎన్నో క్యాండిడేట్ సర్వీసు, ఎన్నో క్రిస్మస్లు దాటి వెళ్ళిపోతున్నాయి. మన ఆత్మీయ జీవితం ఆరిపోయిందా, చల్లారిపోయిందా? మన జీవితాల్లో ఏ విగ్రహాలు ఉన్నాయి? దేవునికి మొదటి ప్రయారిటీ ఇస్తున్నామా? ఉత్తమమైన దాన్ని మనం ఎన్నుకుంటున్నామా అని ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఈ రాత్రి కాలశంలో అందరం కూడా తల్ల ఉంచి కళ్ళు మూసుకున్నాం ప్రియులారా. దయచేసి అందరం ఈ రాత్రి కాలశంలో కొద్ది సమయము అందరూ లేచి నిలబడినట్లయితే ఈ రాత్రి కాలశంలో మనం దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఆత్మతో సత్యముతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం ప్రియులారా. అవును ప్రభా, చీకట్లో ఉన్న జనులు గొప్ప వెలుగును చూశారు. మరణ ఛాయలో ఉన్నటువంటి జనులు, వారి మీద మీ వెలుగు ప్రకాశింపచేశారు. నీ వందనాలు యేసయ్యా. నీవు ఈ లోకానికి వెలుగుగా వచ్చావు. పాపములో, శాపములో, చీకటిలోనైనా శరీర కార్యముల చేత
నాయన చీకటిలో పడి ఉన్న మమ్మల్ని ప్రేమించిన దేవుడు యేసయ్య, మా కోసం ఈ భూమి మీదకి వెలుగుగా వచ్చిన దేవా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలశంలో నాయన నీవు మమ్మల్ని ఎంతగా ప్రేమించావు యేసయ్య. నీలా మమ్మల్ని ఎవరు ప్రేమించలేదు యేసయ్య. నాయన నీలా మా కోసం ఎవరు ప్రాణం పెట్టలేదు యేసయ్య. నీలాంటి ప్రేమ ఎవరికున్నది? తల్లికున్నదా, తండ్రికున్నదా, అయా భర్తకున్నదా, బిడ్డలకున్నదా, తోబుట్టులకు ఉన్నదంటే ఎవరికి నాయన నీలాంటి ప్రేమ లేదు యేసయ్య. మా కోసం ఎవరు ప్రాణం పెట్టలేదు యేసయ్య. నాయన ఇన్ని సంవత్సరాలు నాయన క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం, క్రైస్తవులుగా జీవిస్తున్నాం నాయన. నాయన ఇన్ని సంవత్సరాలు నీ సమయాన్ని దొంగిలించామేమో నాయన. ఇన్ని సంవత్సరాలు మా ఆత్మీయ జీవితాలు ఆరిపోతూ నాయన విగ్రహాలను మాలో పెట్టుకుని నాయన మా ఇష్టానుసారంగా మేము బ్రతుకుతున్నామేమో. ఈ రాత్రికాలి మా సమయం నాయన మాతో మాట్లాడావు, నీకు వందనాలు ప్రభా. అవునేసయ్య, ఏ విగ్రహాలు మాలో ఉంచుకోకుండా అయా, ఏ బలహీనతలు మాలో ఉంచుకోకుండా నీ కొరకు నిలబడేటువంటి పాత్రలుగా అయా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా. నాయన మమ్మల్ని వెలిగించడానికి భూమి మీదకి వచ్చావేసయ్య, నీకు వందనాలు నాయన. మేము వెలుగుతూ అనేకులు వెలిగించేటువంటి జీవితాలు మాకు దయచేయండి. రాహాబు నాయన మీ గురించి విన్నది అయ్యా, వినడమే కాదు నాయన, విన్నటువంటి నాయన నమ్మింది, విశ్వాసం ఉంచింది ప్రభా. అవును, ఖచ్చితంగా దేవుడు మీకు ఈ రాజ్యాన్ని, ఈ దేశాన్ని అప్పగిస్తాడు. అప్పుడు నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని తన కుటుంబాన్ని అంతటినీ రక్షించుకోగలిగింది. తను వెలుగుతూ తన కుటుంబాన్ని వెలిగించింది ప్రభా. ఈ రాత్రి కాలశంలో నీవు వెలిగించబడుతున్నావా? వెలిగిన నీవు ఆరిపోతున్నావా? ఈ రాత్రి కాలశంలో ప్రియులారా జ్ఞాపకం చేసుకున్నావు. నీ ద్వారా అనేకులు వెలిగించబడుతున్నారా? ఎన్నో సంవత్సరాలు క్రైస్తవులుగా జీవిస్తున్నాం, మన ఆత్మీయ జీవితాలు అలాగే ఉంటున్నాయా? మనం ప్రశ్నించుకున్నాం. చక్కని సేవకుల్ని ఇచ్చారు, ఎన్నో వాక్యాలు మనం వింటున్నాం. మన ఆత్మీయ జీవితాలు, మన స్పిరిచువల్ జీవితం ఎలా ఉంది? మొదటి ప్రయారిటీ నీవు ఎవరికి ఇస్తున్నావు అని దేవుడి రాత్రి కాలశంలో మాట్లాడుతున్నాడు. నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు నీ కోసము నీ జీవితము, నిద్ర లేచినప్పటి నుంచి నీ జీవితంలో ఏ విగ్రహాన్ని పెట్టుకుని ఉన్నావు? జాబు, ఫ్యామిలీ, కుటుంబము, పిల్లలు, ఇదే నీ జీవితంలో ధ్యేయముగా ఉంటుందా? ప్రభు నీ కోసం ఈ భూమి మీదకి రిక్తుడిగా వచ్చాడు. ప్రభు కోసం నీవు నేనేం చేయగలుగుతున్నాం? ప్రభు కోసం వెలుగుతో అనేకులు వెలిగించబడుతున్నావా? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రియులారా, నీవు వెలిగించబడి అనేకులు వెలిగిస్తున్నావా? ప్రశ్నిస్తున్నాడు ఈ రాత్రి కాలశంలో దేవుడు. నీ ద్వారా ఒక్క ఆత్మనైనా రక్షించగలుగుతున్నావని మాట్లాడుతున్నాడు ప్రభు ఈ రాత్రి కాలశంలో. అవునేసయ్యా, నీ కొందనాలు ప్రభా. పరిశుద్ధుడా, నీ కొందనాలు. కృపగలిగిన మా గొప్ప దేవా, నీ కొందనాలు యేసయ్యా. అవును తండ్రి, ఈ రాత్రి కాలశంలో మాతో మాట్లాడవేసయ్య. రాహాబు నాయన ఒక భయంకరమైన వేశ్య అయినప్పటికీ నాయన తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. జక్కయ్య నా తండ్రి ట్యాక్స్ కలెక్టర్ అయ్యింది నాయన. ఇదిగో ధనముతో తన జీవితాన్ని నింపుకున్నప్పటికీ తన సమస్తాన్ని విడిచిపెట్టి నాయన నిన్ను వెంబడించినప్పుడు తన జీవితం వెలిగించబడి తన కుటుంబంలోనికి రక్షణ వచ్చింది యేసయ్య. నాయనా, ఈ రాత్రి కాలశంలో మాతో మాట్లాడుతున్నావు. శారాయి జగడగొండిగా ఉంటుంది అర్థము. అయితే శారాయి కాదు, శారా అని ఆమెను పిలిచావు, రాజకుమారి అని పిలుస్తున్నావు. మా జీవితాల్లో నాయన మార్పు నాయన, మా కుటుంబ జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, మా ఆత్మీయ జీవితాల్లో ఒక మార్పుని నువ్వు కోరుకుంటున్నావు. రాబోయే నూతనమైన సంవత్సరంలో ఒక నూతనమైన తీర్మానం తీసుకుని ప్రభా, ఈ 2025వ సంవత్సరంలో ఒక్క ఆత్మనైనా నేను వెలిగించబడాలి. ఎన్నో సంవత్సరాలు క్రైస్తవులుగా ఇదిగో అలంకరించుకుంటున్నాను, చర్చికి వెళ్తున్నాను, వాక్యాలు వింటున్నాను, వెళ్ళిపోతున్నాను అని కాదు కానీ ప్రభా, నా కుటుంబం ద్వారా ఒక కుటుంబాన్ని నేను వెలిగించబడాలి. నీ రాజ్యంలో వచ్చినప్పుడు నాయన మమ్మల్ని చూసినప్పుడు నీవు సంతోషించే విధంగా, నీవు మెచ్చే విధంగా, నీవు కోరుకునే పాత్రగా మేము జీవించగలగాలి ప్రభా అని ప్రార్థన చేసుకున్నాం ప్రియులారా. థ్యాంక్ యూ లార్డ్, నీ కొందనాలు. పరిశుద్ధుడా, నీ కొందనాలు. కృప కలిగిన మా గొప్ప దేవా, నీ కొందనాలు ఇస్తాయా. జీవము కలిగిన మా గొప్ప దేవా, నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి కాలశంలో నాయన మా జీవితాలు వెలిగించిన దేవుడివి నాయన. వెలుగుతూ మేము ఆరిపోకుండా అయా ఇదిగో దుష్టుడు మమ్మల్ని ముట్టకుండా మా ఆత్మీయ జీవితాల్ని భద్రమ చేసుకుంటూ నాయన అనేకులు వెలిగించే పాత్రలుగా మమ్మల్ని ఉంచుకోమని ప్రభా నాయన ఈ చివరి దినాల్లో మమ్మల్ని ఉంచున్నావు. రాబోయే దినాల్లో మహాభయంకరమైన దినాలు వస్తూ ఉన్నాయి ప్రభా.
మా ఆత్మీయ జీవితాలు ఎక్కడ కుంటుపడుకున్నట్లు నాయన మా ప్రార్థనా జీవితాల్ని, వ్యక్తిగత జీవితాల్ని కాపాడుకుంటూ అనేకుల్ని వెలిగిస్తూ నాయన నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు బలా నమ్మకమైన దాసుడా దాసురాలా అనిపించుకోగలిగేటువంటి నాయన ఆత్మీయ జీవితాలు మాకు దయచేయమని, మాలో ఉన్న ప్రతి విగ్రహాన్ని మీరు తీసివేయమని ప్రభా ఈ రాత్రి కాలశంలో మమ్మల్ని మా కుటుంబాలు మీ హస్తాలకు అప్పగించుకుంటూ మహిమా ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామములో ఈ సమయం ఇచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. దైవ సేవకులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించు ఈ సమయాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చక్కటి వాక్యాన్ని చెప్పినటువంటి మన ప్రియ పాస్టమ్మ గారు, యునైటెడ్ చర్చి పాస్టమ్మ గారు చెప్పిన వాక్యాన్ని బట్టి ఆమెకు మనందరి తరపున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. వెలుగును గురించి చెప్పినారు. ఆ వెలుగు ఎలా వస్తుంది? దేవుడిలో ఉంటేనే మనకు వెలుగు వస్తుంది అనమాట. సైతాన్లో ఉంటే మనకు చీకటే వస్తుంది. అదేవిధంగా విగ్రహాలని అంటే విగ్రహాలు పూజించటం కాదు, విగ్రహాలంటే బొమ్మలు పూజించటం కాదు, మనలో ఉన్న విగ్రహాలని తీసివేయాలి. అదే లోకాశ, జీవపుడంబం అంటారు కదా, అటువంటి ఆశలన్నింటినీ మనము తీసేయాలి. తీసేసి మనం వెలుగులో నడవాలంటే ఇవన్నీ మనకు ఉండాలన్నమాట. చక్కటి ఎగ్జాంపుల్స్తో కూడా రాహాబుని గురించి వేసి అయినా కూడా ఆమె దేవుని చిత్తానికి లోబడి తన వారందరినీ రక్షించుకుంది. అలాగే జక్కయ్య, పొట్టి జక్కయ్య చెట్టు ఎక్కి కూర్చున్నాడు, పొట్టివాడు కాబట్టి యేసు ఎట్టుంటాడా అని. తర్వాత యేసు ఆ చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య రా, త్వరగా రా, కిందికి దిగిరా, నీ ఇంటికి రక్షణ వచ్చి అన్నది అని చెప్తాడు. కాబట్టి ఆయన దిగి వెంటనే ఆయన పాపాలను ఒప్పుకొని ఆయనకున్నదంతా సమస్తం దానం చేసి ఆయన కూడా పేరెన్నిక అన్నాడు అనమాట. ఈ విధంగా మనం కూడా వారి వలె ఆదర్శంగా తీసుకొని మనం కూడా జీవించాలని చక్కటి వాక్యాన్ని చెప్పినటువంటి మన ప్రియ పాస్టమ్మ అపర్ణ షారోన్ గారికి మళ్ళీ మనం అందరం హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మహిళా బృందము పాటలు పాడతారండి. వెలుగు
శ్రీమతి హేమా కర్లిన్ గారు, అదేవిధంగా మన గెస్ట్ స్పీకర్ వచ్చి శ్రీమతి అపర్ణ షారోన్ గారు వచ్చి వెలిగిస్తారు. తర్వాత ఒక్కొక్కరు వచ్చి వెలిగించుకోండి. నా దీపము వెలిగించువాడవు నీవు, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. కీర్తనలు 18:28. దేవుడి వాక్యము మన జీవితంలో నెరవేర్చాలని తండ్రి ద్వారా మనకు అనుగ్రహింపబడిన వెలుగు క్రీస్తు గనుక అట్టి క్రీస్తును, అట్టి వెలుగును మనము స్వీకరించి ఇతరులకు పంచడానికి, సాక్షులుగా ఉండడానికి దేవుడు మనల్ని వాడుకోవాలని, అటు రీతిగా మనం ఉండాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున క్యాండిల్ని వెలిగించుచున్నాను. శుద్ధరాత్రి సద్దణంగా దూతల హల్లెలూయా గొల్లవాండ్రకు తెలిపేను ఎందుకిట్టులు పాడెదరు క్రీస్తు జన్మించెను క్రీస్తు జన్మించెను శుద్ధరాత్రి సద్దణంగా దేవుని కుమారుడా నీ ముఖంబున ప్రేమలొల్కు నేడు రక్షణ మాకు వచ్చే నీవు పుట్టుటచే నీవు పుట్టుటచే. ఆమేన్. ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఆర్ఎస్ గ్లాడ్సన్ గారు అందిస్తారు. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవం కలిగిన దేవా, దయగల రాజా, ప్రభా నాయన నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. మా గొప్ప తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి నీ సజీవులకులోంచి, ముఖ్యంగా ఈ దినము ఈ సమయము శ్రేష్టమైన నీ ఆవరణంలో ప్రభా ఈ రీతిగా 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వెలుగును నువ్వు ఇచ్చావు తండ్రి, నీ ప్రియకుమారుడు క్రీస్తు ద్వారా. ఆ వెలుగు మాలోని ఆధ్యాత్మిక చీకటిని, ఆ వెలుగు మాలోని బలహీనతలను, ఆ వెలుగు మాలోని ప్రతి ఆయస్కరమైనటువంటి విషయంలో ప్రభువా తొలగించి వేసి ఒక నూతన బలమును, ఆధ్యాత్మిక దీవెనలు ప్రభువా మాకు ఇచ్చి ఉంటున్నారు. ఎదుగునైనా ఇలాంటి యోగ్యత, అర్హత లేనటువంటి మనుషులను ప్రేమించి, కరుణించి, జాలిపడి
నీ ప్రియకుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా ఒక సత్యాన్ని, మార్గాన్ని, జీవాన్ని మాకు ఇచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలు. ఎదుగో ప్రభువా, వాక్యానుసారంగా వాక్యంలో చెప్పిన రీతిగా ఆ దినము గొప్ప వెలుగు కలుగుతుందని యెషయా ప్రవచించినటువంటి ఆ వాగ్దానము క్రీస్తు ద్వారా నెరవేరి మరి 2000 సంవత్సరాల నుండి ప్రభువా ఆ వెలుగును అనుభవిస్తూ, ఆ వెలుగును కలిగి, ఆ వెలుగు సంబంధుల వలె జీవిస్తున్నటువంటి మమ్ములను మీరు నడిపిస్తున్నటువంటి రీతిని బట్టి నాయననికి స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, మరి ఈ దినము క్రీస్తును తన జన్మదినాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ఈ రాత్రివేళ మరి స్త్రీల సమాజం వారు నిర్వహించి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క క్యాండిల్ లైటింగ్ సర్వీస్ని ప్రభువా నీ మహిమార్థమై జరిపించిన నాయననికి స్తోత్రాలు. చక్కటి పాటలు, ఆహ్లాదకరమైనటువంటి సంగీతము మేము వినుంటున్నాం తండ్రి. కేవలము సర్వము ఘనత, మహిమ, ప్రభావములు నీకే చెల్లునుగాక. ఎదుగో ప్రభా, ఈ సమయంలో ఈ వెలుగును ప్రభా మా వరకే పరిమితి కాకుండా ఈ వెలుగును పంచేటువంటి సువార్థికులుగా మమ్మలను తీర్చి మార్చి మలచుమని, మరి మా పొరుగు వారితో, మా శత్రువులతో, మా ప్రతి వ్యక్తులతో ప్రభా సమాజంలో ఆ వెలుగు పంచుటకు, ఆ ప్రేమను పంచుటకు మమ్మలను తీర్చిదిద్ది మార్చి మలుచుమని, మరి పాస్టమ్మ గారు, షారోన్ అపర్ణ గారు వారు చెప్పినటువంటి ఆ వాక్యాన్ని ప్రభా మా హృదయంలో నాటుకొనుటకు, ఫలభరితమైనటువంటి క్రైస్తవ విశ్వాస జీవులుగా మేము జీవించుటకు కృప దయచేయమని, అమ్మగారిని దీవించి వారి పరిచయను దీవించి ఆశీర్వదించమని, ఇంకను బహుగా ప్రభా నీ పరిచయ రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోమని, మరి ఇక చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి ఈ క్రిస్మస్ ఆనందములు, సంతోషములు, సమాధానము కలుగజేయమని, మరి స్త్రీల సమాజం పరిచయం ప్రభా ఎదుగుదల దయచేయమని, దీవించి ఆశీర్వదించి నీ ఉద్దేశాలు, ప్రణాళికలు నెరవేర్చమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాం మా గొప్ప తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించము, మమ్మల్ని శోధన కీడును తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి మా తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యుని సహవాసము చేరవచ్చిన మనందరికను, మన కుటుంబాలకును, క్రైస్తవ సమాజానికి, పొరుగువారికి, ఇతర విశ్వాసులకు క్రీస్తు యొక్క వెలుగు, మనందరికీ దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు, ఆయన కాపుదల హస్తము, భద్రత, నూతన సంవత్సరపు ఉద్దేశముల, ప్రణాళికల నెరవేర్పు, ఆయన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కలిగి ఉండునుగాక. ఆమేన్. We wish you a Merry Christmas, Merry Christmas, Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year, and a Happy New Year, and a Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year. Happy Christmas and a Happy New Year. ఓకే, ఈ క్రిస్మస్ మాసంలో ముఖ్యంగా ఎక్లీసియా బాప్టిస్ట్ సహవాసంలో ఇంత చక్కగా మరి పాటలు పాడి మరి దేవుని మహిమపరిచి మనందరినీ ఇంతవరకు మీరందరూ ఉన్నారంటే దేవుని యొక్క కృప మొదటిగా, రెండవదిగా స్త్రీల సమాజం వారి సింగింగ్. సో ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ద విమెన్స్ ఫెలోషిప్ క్వైర్ మెంబర్స్. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందిస్తాము. వారు బిజీగా ఉన్నారు, సో వారిని అందరిని అభినందిస్తాం. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించును గాక. And especially we would like to thank Pastor Mrs. Aparna Sharon Garu, Pastor United Christian Community Church. Thank you very much, Pastor Magaru. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరి కొరకు రిఫ్రెష్మెంట్స్ ఏర్పాటు చేసిన, దయచేసి మరి ఆ రిఫ్రెష్మెంట్స్ స్వీకరించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ.